హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మనం అమ్మతో ప్రతిరోజులో కేరళ స్టైల్ కళ్ళతప్పం చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇట్టే చేసుకోవచ్చు. దానికి నేను ఇదిగోండి ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం తీసుకొని ఒక 3 అవర్స్ పైనే దగ్గర 4 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు ఈ నానిన బియ్యాన్ని మనం ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 యాలకులు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల రైస్ అండి. ఇది ఇందులో వేయడం వలన చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. కళ్ళతప్పం అనేది మన ఛానల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలని రెసిపీస్ చాలా వస్తాయండి. మీరు తప్పకుండా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం చాలా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకు రావాలండి. దీంట్లో కొంతమంది కొబ్బరి పాలను కూడా యాడ్ చేస్తారు. మీ దగ్గర కొబ్బరి పాలు ఉంటే మనం తీసుకున్న దాంతో ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను గిన్నె చూపించాను కదా, ఆ గిన్నెతో ఒక 1/2 గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీన్ని నేను మెత్తగా రుబ్బుకొస్తాను. దీంట్లో ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకుందామండి. అలానే ఒక చిటికెడు బేకింగ్ సోడా, చేత్తోనే వేస్తున్నానండి, అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది. వేసేసి ఒక 1/2 కప్పు, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో దాంతో ఒక 1/2 కప్పు కొబ్బరి పాలు ఇందులో యాడ్ చేద్దామండి. చేసేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కొంతమంది లైక్ చేయరు. మా ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేయరు, కానీ మీకు తెలియజేయాలని వేసాను. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దామండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అదే మీరు ఒకటి పెట్టుకుంటారు కదండి, గ్లాసు, కప్పు, గిన్నె, దేంతో మనం రైస్ తీసుకున్నామో దాంతోనే బెల్లం కూడా తీసుకొని కరగబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి బాగా కరిగిన తర్వాత వడిగట్టాలండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, 1/2 కప్పు వాటర్ యాడ్ చేయాలండి. దీంతో 1/2 కప్పు వాటర్ ఇందులో యాడ్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టి కరగనిద్దామండి. ఇవ్వండి, స్టవ్ మీద పెట్టేసా. ఇది జస్ట్ కరిగితే చాలు, పాకం అన్నీ రాకూడదండి, ఫుల్గా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం వడిగట్టేసి ఆరాలన్నమాట. ఆరిన తర్వాత అందులో కలపాలి. ఇవ్వండి, చూసారంటే కంప్లీట్గా కరిగిపోయింది కదా. ఇది మనం చల్లగా అయ్యేలాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత చూద్దాం ఏం చేయాలని. బెల్లం పాకం కాదండి, బెల్లం బాగా కరిగిపోయి చల్లబడింది. ఈ టైంలో మనం ఇలా వడిగట్టుకుందామండి, ఎందుకంటే ఏమన్నా ఉండవచ్చు, అందుకే కదా ఇది ఇలా కరగదీసాము. బెల్లం అలానే వేసాను, అదిగోండి వస్తుంది, నలకల్లాగా ఉన్నాయి. అందుకే ఇలా వడిగట్టేసినట్టే అదంతా అందులో పోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లంతో పాటు దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. చూసారా ఎంత నీళ్ళగా ఉందో. ఏంటండి ఇంత నీళ్ళగా ఉంది, ఇది ఎలా చేస్తారంటే నీళ్ళగానే ఉంటుందండి ఇది. అయితే మనకి కేక్ షేప్లో వస్తుంది ఉడికేటప్పటికి. ఇలా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఒక మందపాటి పాత్రని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. మందపాటి పాత్ర అన్నారు కదా, మావన్నీ పైన ఉన్నాయి, ఇప్పుడు తీయడానికి కుదరదు. కుక్కర్ మందంగా ఉంటుంది కదా, అందుకని నేను కుక్కర్ని పెట్టుకొని 1 స్పూను గీ వేసుకున్నా. గీ టేస్ట్ బాగుంటుంది కదా. తర్వాత ఒక 3 స్పూన్స్ కొబ్బరి నూనె పోసుకున్నానండి. దీనికి వచ్చి కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, ఇంకే ఆయిల్ యూజ్ చేయరనమాట. ఈ కొబ్బరి నూనె కాగానే మనం ఏం చేయాలంటే కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొబ్బరి ముక్కలు ఇందులో వేయాలి. అలానే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి, ఉల్లిపాయలను కూడా వేస్తారండి ఈ స్వీట్లో. మా పాప తినదు, కొబ్బరి తినదు, ఉల్లిపాయలు తినదు, అందుకని నేను
ఉల్లిపాయలు వేయట్లేదండి, కొబ్బరి ముక్కలు మాత్రం వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆయిల్ కాగింది కదా, ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇందులో వేపుకోవాలండి కొబ్బరిని. చూసారండి, కొబ్బరి ముక్కలు వేగేసినాయి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిక్స్ని ఇందులో పోసేసుకుందామండి. పోసేసి మనం ఏం చేయాలంటే ఒక 2 to 3 minutes కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత ఇది మీడియం ఫ్లేము కాదు, సిమ్ము కాదు, మధ్యలో పెట్టుకోండి మంటని. 10 to 15 minutes ఇది ఉడుకుతుందండి. మధ్యలో తీసి చూడకూడదు, వెయిట్ వేయకూడదు, ఊరికే మూత మాత్రం పెట్టేసేయాలి. 10 minutes తర్వాత ఒకసారి మీరు నైఫ్తో గుచ్చి చూడండి. దానికి అంటపోయినట్లయితే ఉడికినట్లు అర్థం అన్నమాట. లేదు పిండి అంటినట్లయితే ఇంకొంచెం ఉడకాలి అని అర్థం అండి. ఇంకా మనకేమీ పని లేదు, మూత పెట్టేసి మంట తగ్గించేసామంటే దాని పాటుకు అది ఉడుకుతుందండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా లీవ్లో ఉన్నప్పుడు ఇంట్లో, లేకపోతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం ఇది చేసి ఇచ్చామనుకోండి, ఇలా వెరైటీస్, వాళ్ళకి డిఫరెంట్ వెరైటీస్ తిన్నట్లు ఉంటుంది, హ్యాపీగా ఫీల్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారండి. అందుకని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలానే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను షేర్ చేస్తాను, మంచి విషయాల్ని షేర్ చేస్తానండి. కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేశానండి. మంట ఏమో సిమ్లో పెట్టేశాను. 10 minutes తర్వాత చూద్దాం మనం. 15 minutes పట్టిందండి, కుక్ అయిపోయింది. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఏం చేయాలంటే వేరే ప్లేట్కి మార్చుకోవాలి. చల్లారిన తర్వాత నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఆ రౌండ్స్ ఉంది కదా, ఎలా చేయాలని చూపిస్తాను ఉండండి. కొంచెం చల్లారనేయండి. అంతేనండి, కళ్ళతప్పం రెడీ అయింది. చల్లబడగానే ఇలా వేరే ప్లేట్లోకి మార్చుకొని పీసెస్గా కట్ చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. బెల్లం కొంచెం తక్కువైందండి, మేము స్వీట్ తక్కువ. మీరు ఎక్కువ తింటే కనుక 1.25 కప్ వేసుకోండి, సరేనా? ఎంతో టేస్టీగా ఉండే కేరళ కళ్ళతప్పం రెడీ అయింది. మీరు కూడా తినేసి కింద కమెంట్స్లో పెట్టండి.